గత సంవత్సరం చాలా మిస్ అయ్యాం. దీపావళి, గాంధీ జయంతి, క్రిస్మస్ ఇలా సెలవులన్నీ ఆదివారాలే. అయితే 2017 మాత్రం అలా కాదు. ఈ సంవత్సరం 1 కాదు, 2 కాదు, ఏకంగా 12 లాంగ్ వీకెండ్లు ఊరిస్తున్నాయి. మధ్యలో ఒక రోజు సెలవు పెట్టుకుంటే వరుసగా 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రావడానికి బోల్డెంత అవకాశం ఉంది. ఇప్పటికే పలు ఎయిర్లైన్ సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు వెల్లువెత్తిస్తున్నాయి. ఈ నెల 22వ తేదీలోపు బుక్ చేసుకుంటే ₹99 బేస్ ఫేర్కి గోవా లాంటి ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి విమాన టికెట్లు అందిస్తామని ఎయిర్ ఏషియా ప్రకటించింది. జనవరి 26వ తేదీ గురువారం మధ్యలో శుక్రవారం సెలవు పెట్టుకుంటే 4 రోజుల సెలవులు. ఇలాంటివి ఏడాది పొడవునా ఏమేం ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఫిబ్రవరి 24 శుక్రవారం మహాశివరాత్రి వచ్చింది. మార్చి 29 బుధవారం ఉగాది అయ్యింది. సోమ, మంగళవారాలు సెలవు తీసుకుంటే 5 రోజుల హాలిడే ఎంజాయ్ చేసి రావచ్చు. ఏప్రిల్ 14 శుక్రవారం గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి ఉన్నాయి. మే 1 మేడే సోమవారం వచ్చింది. రంజాన్ జూన్ 26 సోమవారం కావచ్చని అంటున్నారు. ఆగస్టు 15 మంగళవారం వచ్చింది. అదే రోజు కృష్ణాష్టమి కూడా. అదే నెలలో 25వ తేదీ వినాయక చవితి శుక్రవారం వచ్చింది. అంటే ఒకే నెలలో 2 లాంగ్ వీకెండ్లు అన్నమాట. అక్టోబర్ 2 గాంధీ జయంతి సోమవారం. అదే నెల 19వ తేదీ దీపావళి గురువారం. డిసెంబర్ 25 క్రిస్మస్ సోమవారం వచ్చింది. మొత్తానికి లాస్ట్ ఇయర్ మిస్ అయిన ఫన్ అంతా ఈ ఏడాది భలేగా కలిసొస్తుంది. Like and subscribe Eagle Media Works.